ముందుకు రండి. చెప్పండి కొంచెం. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్ కడపలో ఆయన గుడికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు మైనారిటీస్కి ఇంతవరకు ఎవరు చేయలేని పని మొట్టమొదటిగా ఆయన వచ్చి మైనారిటీస్ కార్పొరేషన్ చేశారు. ఆ ఘనత ఆయనకే దొరుకుతుంది. దాని తర్వాత ఎన్ని స్కీమ్స్ అయితే కూడా ముస్లిమ్స్ కోసం ఆయన అందరినీ తీసుకొని పనిచేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక ముస్లిమ్స్ మైనారిటీస్కి ఏ స్కీమ్స్ కావాలా అనేది అన్ని స్కీమ్స్ చేశారు. మళ్ళా ఇప్పుడు రాబోయే కాలంలో రేపు 4వ తేదీ మళ్ళా ఫుల్ మెజార్టీతో మేము కలుస్తున్నాము. వచ్చాక మైనారిటీస్ ముస్లిమ్స్కి ఏ షాదీఖానా అయితే ఏమి, హజ్ కమిటీ అయితే ఏమి, విదేశీకి పంపించడానికి స్టూడెంట్స్కి అయితే ఏమి, ఒక బోట్లో కాపాడగాని ఏమి, ఈ అన్ని విధాలుగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. పెద్ద మెజార్టీతో అపోజిషన్ లేకుండా పెద్ద మెజార్టీతో గెలుస్తున్నాము. దాని తర్వాత మేము ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి ఏం చేయాలా అనేది ఆయన ఒక బుక్ రాసుకున్నారు. ఆ బుక్లో ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా కానీ అన్ని వర్గాలకి న్యాయం చేసే మాదిరిగా పని చేస్తానని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ గొడవలు జరిగినాయి, ఆ గొడవలు కూడా పక్కన పెట్టేసి అభివృద్ధి కోసం ఆయన పని చేస్తారని మేము అనుకుంటున్నాం.